పదునున్న కుర్రాళ్ళు అడుగే సారురా దమ్ము చూపించే సింహాలు సారురా కత్తి పదునున్న కుర్రాళ్ళు అడుగే సారురా దమ్ము చూపించే సింహాలు ఆ చూపుల్లో ఏదో చురుకుందిరా అది మన కోసం తోడల్లే నిల్చుందిరా సారురా కత్తి పదునున్న కుర్రాళ్ళు అడుగే సారురా దమ్ము చూపించే సింహాలు నీవైనా నేనైనా ప్రేమకు లొంగక నడిచేమా జుమ్మంటూ జుమ్మంటూ చుంబన దీవెన కలిపినదా కలవని ఇద్దరి మనసులపై అదరము అద్దెని ప్రేమ సుధా హృదయము కలవని దేవతతో కలిసిన క్షణమే మధురములే ప్రణయ రాజపు అమృతధారలే పెదవి పెదవి చేరి హృదయ రాణితో వలపు వానగా పెదవి పెదవి తడిసి నువ్వు చేసిన సాహసానికి డెఫినెట్గా నీకు నీ యూనిట్ వాళ్ళకి నీతో పనిచేసిన వాళ్ళందరికీ నీవు పెట్టిన డబ్బులు తప్పకుండా రావాలని ముందు ఇటువంటి మంచి సినిమాలు జాగ్రత్తగా మంచి సినిమాలు చేయాలని ఈ సినిమా తప్పక విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోష్ పార్లవర్ మాట్లాడతాడంటే నేను మా అన్నయ్య కృష్ణుడికై చూసిన 100% నవ్వుతాడని. ఎందుకంటే నేను అక్కడ ఏవే సీన్లు చెప్తుంటేని ఆలోచిస్తుండే అన్నట్టు ఎందుకు ఇలా చెప్తున్నాడు నేను అర్థం చేసుకుంటున్నా. నాకు అర్థమైంది అంటే అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణుడు సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తా. ఫస్ట్ టైం కాల్ చేసిన ఇమ్మీడియట్గా రిప్లై వచ్చింది. స్టోరీ ఏమని అడిగిండు చెప్పేసిన ఓకే సంతోష్ నేను రెడీ అన్నాడు. ఆ రోజు నేను మళ్ళీ నైట్ వండుకోలే. అంటే నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చిన తర్వాత నేను కృష్ణుడితో సినిమా తీస్తానా అని అనుకున్నా, పండుకోలే. మళ్ళీ దాని తర్వాత అది లేచిన తర్వాత అవును ఇది నిజమే అనుకున్నా. తర్వాత మళ్ళీ సెట్కు వచ్చిన తర్వాత ఫస్ట్ సార్ కిందికి దిగాడు. నేను సార్ గుడ్ మార్నింగ్ అన్న. ఎవరండి బొంగరం డైరెక్టర్ నేనేనా? అవునా నువ్వా అన్నాడు. ఓకే ఓకే. అయితే ఏంటి సంతోష్ ఏం సీన్ అంటే నేను చూపించిన సార్ చెప్పినట్టే ఎంతైతే ఈ సీన్ పేపర్ చాలా ఉన్నాయి, ఏం సంతోష్ ఈ సీన్ అవుతుందా అని అడిగిండు. నేనేం రిప్లై అయ్యంటావు లేదు సార్ ఎంతైతే అంత చేద్దాం. ఆ రోజు సార్కు తెలిసింది 3 సీన్లు తీసి పరిచిన. దాని తర్వాత సార్ ఆలోచించిండు, చాలా ఆలోచించు. మళ్ళీ లాస్ట్ టైము మొత్తం షూటింగ్ అయిన తర్వాత సార్ ఒకనే మాట అన్నాడు నాకు. సార్కి నేను కొంచెం భయపడ్డా యాక్చువల్లీ. సార్ ఇప్పుడు ఫ్యూచర్లో మీకు భయపడాను సార్ అంటే ఓకే అంటే కాదు ఫస్ట్ టైం మీలాంటి వాళ్ళతో షూట్ చేసిన ఒకటి మాట చెప్పిండు నాకు, సంతోష్ నీ టేకింగ్ చాలా బాగుందని. మళ్ళీ ఒకటి చాలా ఇది హోప్స్ అంటే టేకింగ్ బాగుందని అన్నయ్య నోరుతో తిన్న తర్వాత నేను అనుకున్నా, అదే రోజు అనుకున్నా ఓకేరా సంతోష్ నీ దినం కూడా ఇంకా ఫ్యూచర్లో చాలా బాగున్నాయని. ఓకే సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు యాక్సెప్ట్ చేశారు, మా సినిమాలో వర్క్ చేశారు. దాని తర్వాత ఎన్ శంకర్ సార్కు నేను ఒక SMS కొట్టిన, సార్ దిస్ ఈజ్ సంతోష్ పార్లర్ బొంగరం డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అని. సో ప్లీజ్ కైండ్లీ జాయిన్ మై ఆడియో ఫంక్షన్ అంటే ఓకే షూర్ అని SMS కొట్టిండు. అంటే నేను ఎవరో ఏమో తెలియక అంటే నన్ను పరిచయం కూడా లేను యాక్చువల్లీ. నేను సార్ని చూడలే, నేను సార్ నన్ను చూడలే యాక్చువల్లీ. షూర్ అని కొట్టేసిండు. అబ్బో అనుకున్నాను ఏంటి ఇది, ఎందుకు ఇలా జరుగుతుంది, బ్యాడో మరి మంచి కోసం నాకు తెలియదు కానీ అన్నీ కరెక్ట్ జరుగుతున్నాయి అన్నట్టు. నేను ఏమనుకున్నానో ఒక 4 monthsలో సినిమా రిలీజ్ చేయాలనుకున్నా, ఒక 15 days లేటు అంతే. కానీ ఎన్ శంకర్ సార్ కూడా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఎందుకంటే నేను ఎవరో తెలియక మీరు యాక్సెప్ట్ చేసి నా ప్రోగ్రామ్కి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు మర్చిపోలేను సార్. తెలియకపోవడం ఏం లేదు. అయితే ఈ సినిమాలో మన పటేల్ నాకు ఫోన్ చేసిండు. సారీ
ఫోన్ చేసి ఇట్లా బొంగరంలో అడుగుతున్నారు సార్ చేయమంటారా అని అడిగాను. అడిగితే పైసలు అని అడుగుతారని అడిగాను నేను. అసలు లేదు సార్ మనకి ఇచ్చేట్టున్నారు పైసలు ఏమి అడిగారు. అయితే పని చేయమని చెప్పి అప్పుడు తెలిసింది సినిమా తీస్తున్నావు మంచి సినిమా. ఇంకో విషయం ఏమంటే ఇంతకుముందు నేను జాతర తీసిన సూపర్ ఫ్లాప్ అండి. చాలా ఫ్లాప్. ఎందుకంటే టేకింగ్ బాగా లేకుంటే నాకు ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ దాని తర్వాత నేను నేర్చుకున్నానండి, లేదు ఇలా ఉండాలా అలా ఉండాలా. చాలా సినిమాలు చూసిన. అండ్ మళ్ళీ మీరు చెప్పినట్టే పటేల్ గారు చెప్పిండు, నేను ఎన్ శంకర్ సార్ చెప్పిన డబ్బులు అడిగిండా అని అడిగిండు. అయితే లేదు సార్ డబ్బులు ఏమి అడగలే కానీ డబ్బులు ఇయ్యడు అని చెప్పినా అని అన్నాడు. నేను డబ్బులు ఇవ్వండి నేను, ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లం సార్కి తెలుసు, కృష్ణుడు సార్కి తెలుసు బడ్జెట్ ప్రాబ్లంలో అని చెప్పి నేను. ఓకేనా. అదే దాని తర్వాత థ్యాంక్ యూ సారా మీరు వచ్చిన దానికి. మళ్ళీ శ్రీనాథ్ సార్ ఫోన్ మీద కలిసిండు. ఫోన్ మీద కలిసిండు, ఏంటి సంతోష్ నువ్వు బొంగరం డైరెక్టర్ ఆదిలాబాద్? నేను కూడా ఆదిలాబాద్ కానప్పుడు సార్, నేను నటరాజ్ థియేటర్ పక్కన ఉంటే సార్. అవునా సంతోష్, ఓకే డన్, నేను వస్తున్నా, ఈవినింగ్ వస్తున్నా నేను. ఎప్పుడైనా డైరెక్టర్ నువ్వు సార్ ఈ సెకండ్ సినిమా ఓకే నేను వస్తున్నాలే కంపల్సరీ వస్తున్నా అని వచ్చేసాను. థ్యాంక్ యూ సారా. దాని తర్వాత రమణ సార్ గురించి మాట్లాడాలంటే ఏంటి చాలా చెప్పాలనుకుంటున్నా. ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ సార్. అయితే సార్కు ఒకసారి నాగిరెడ్డి ద్వారా ఫోన్, నాగిరెడ్డి సార్ నాగిరెడ్డి మాట్లాడాడు, రమణ సార్ మంచివాడు అదే వేణుగోపాల అయితే చెప్పిండు అదే సార్ వస్తాడంటే మళ్ళీ నేను సార్తో మాట్లాడినా. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్స్ టు సంతోష్ గారు, చాలా మంచి ఆఫర్ ఇచ్చారు నన్ను, చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కృష్ణుడు గారు నాకు చాలా కోఆపరేట్ చేశారు, నాతో చాలా హెల్ప్ఫుల్గా చేశారు. థ్యాంక్స్ అండి, అందరికీ థ్యాంక్స్ అండి. నేను చిన్న ప్రోగ్రామ్స్, సీరియల్స్, డాక్యుమెంటరీలు, యాడ్లు, ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేశాను. కానీ సినిమా అనేది చెప్తానమ్మా ఒకసారి కథ రెడీ అయిన తర్వాత ఒకసారి ఆఫీస్కి పిలిపించి అడిగారు. నేను అడిగాను ఆఫీస్కి పిలిపిస్తే, కథ కాదు మనం కలిసి పని చేస్తున్నాం చాలా బాగుంది కథ వద్దులే అన్నారు. సరే అని ఓకే అనుకున్నా. సెట్కి వెళ్ళిన తర్వాత ఆర్టిస్ట్ సెలెక్షన్ అంతా అయిపోయింది. సెట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే షూటింగ్ స్టార్ట్ అయింది. ఆ రోజు నాకు సాంగ్స్ టేకింగ్ పరంగా చూశాను కానీ టాకీ పరంగా టేకింగ్ చూసిన తర్వాత ఇతను డెఫినెట్లీ ఇప్పుడు ఎక్కడో ఒక 10 years 10 సినిమాలు చేసిన డైరెక్టర్ లాగా ఉన్నాడు. కానీ ఫస్ట్ అన్నాడు కానీ ఫస్ట్ కాదు, ఇతను ఎప్పుడో చేస్తున్నాడు. ఈ టేకింగ్ మామూలు ఎక్స్పీరియన్స్ వాళ్ళలాగైతే చేయలేదు. నేను సార్ మనం అనుకున్న డేట్స్ కన్నా ఇంకా తక్కువైనా పర్లేదు కానీ మీ టేకింగ్ అయితే చాలా బాగా నచ్చింది. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా పరంగా అయితే మీరు నాకు ఏం లైట్లు అడిగినా ఇస్తున్నారు, లొకేషన్స్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. నా సైడ్ నుంచి అయితే చాలా హ్యాపీగా ఉంది మీతో పనిచేయడం అని ఆ రోజు సంతోష్ గారితో చెప్పాను. మళ్ళీ మధ్యలో టాకీ సాంగ్స్ వాటికన్నిట్లో నాకే సంతోష్ గారే అన్నారు, చిన్న కోపం అండి కానీ 2 నిమిషాలండి చిన్నపిల్లలాగా కోపడతాడు. ఓకే సరే అన్నాడు గారు నా తప్పు చిన్న మిస్టేక్ అంటాడు. మళ్ళీ వచ్చి అన్నయ్య ఓకే అలా చేద్దాం మళ్ళీ రిలాక్స్ అయిపోతాడు. అది నాకు చాలా బాగా నచ్చింది తనలో. కానీ నాకు ఇతనిలో నచ్చిన మటుకు 2 నిమిషాలు చిన్నపిల్లలాగా అలుగుతాడు, మళ్ళీ రిలాక్స్ అయిపోయి మళ్ళీ కలిసి మళ్ళీ పని చేయడం అనేది నాకు చాలా నచ్చింది. దాని వెంటనే బొంగరం సినిమా కూడా చాలా కంఫర్టబుల్గా డైరెక్టర్ గారితో చేయడం జరిగింది. ఏ రోజు నన్ను మ్యూజిక్ విషయంలో ఇబ్బంది పెట్టలేదు. తను ఏ ట్యూన్ చేసినా కానీ మంచి జడ్జిమెంట్ నాలెడ్జ్ ఉంది, తను సెలెక్ట్ చేసుకునే నాలెడ్జ్. ఈ సినిమాకి 6 songs చాలా మంచి ట్యూన్స్ నా నుంచి తీసుకున్నాడు. ఈ మ్యూజిక్ అందరికి నచ్చిందంటే ఆ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారికి, సంతోష్ గారికి. తాను నాకు ఈ ఆడియో చేస్తున్నప్పుడే చెప్పాడు, ఆల్రెడీ మనం ఇంకొక సినిమా చేస్తున్నాం, దాని పేరు కూడా రిజిస్ట్రేషన్ చేయించేశాడు. అది మీ అందరికి చెప్పాలనుకుంటున్నా. ఆ టైటిల్ కూడా చెప్పచ్చా? టైటిల్ పేరు ఐస్ క్రీమ్. టైటిల్స్ పెట్టడంలో డైరెక్టర్ గారు చాలా స్పెషల్గా వెళ్తున్నారండి. ఫస్ట్ ఫిలిం జాతర, సెకండ్ బొంగరం, థర్డ్ ఐస్ క్రీమ్.
ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు డైరెక్టర్ గారికి మరియు ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. మధుర ఆడియో ద్వారా విడుదలవుతుంటాడు, పాటలు మధుర ఆడియో ద్వారా విడుదలవుతున్నాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. సంతోష్ గారు సినిమాలంటే ఆయనకి ప్యాషన్ మాత్రమే కాదు, మంచి ప్లానింగ్ ఉంది. ఇప్పుడే చూసారు, ఆయనలో మంచి ఎనర్జీ కూడా ఉంది. ఇక్కడ వీళ్ళందరూ ఆశించినట్టు అభిలషించినట్లు భవిష్యత్తులో మంచి దర్శకుడిగా, మంచి కథానాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.